అండి నా పేరు కళ్యాణి. ఇప్పుడు మీకు ఒకటి చూపించినాము, మాట్లాడితే చూడండి ఈ దుర్మార్గాన్ని. భార్య భర్త, భర్త భార్యని. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇవే ఎక్కువ జరుగుతున్నాయి. భర్తనేమో భార్య చంప, భార్యనేమో భర్త చంప. ఎందుకండి ఈ దుర్మార్గాలు? నచ్చకపోతే ఇడివిడిగా ఉండండి. ఒకరికొకరు నచ్చకపోతే ఒకరి జీవితాలు ఒకరు నాశనం చేసుకునే హక్కు ఎవరికి లేదు మన భారతదేశంలో. దయచేసి నేను భర్తలకు చెబుతున్నా, భార్యలకు చెబుతున్నా, నిర్దాక్షిణంగా నీ భార్యను నువ్వు చంపేసినావు. నీకు భార్య తిరిగి వస్తుందా చెప్పు? నీ పిల్లలకు లేకుండా పోతున్నా, నీ జీవితం కూడా సర్వనాశనం అయిపోతుందిగా. నువ్వు బ్రతికినంత కాలం భార్యని చంపినోడని గుర్తేగా, అదేగా బిరుద్దు నీకు ఇచ్చేది. నిన్ను ఎవరు నమ్మరుగా, చీ అంటారుగా. సమాజంలోకి వచ్చినా కూడా జైల్లో ఉన్నా కూడా నీకు మంచి బిరుదు ఇస్తాడా ఎవరన్నా? పిల్లని చంపొచ్చిన దుర్మార్గులు రా అంటారు. ఎందుకు ఎట్టాటి ఆవేశపడి తొందరపడి భార్యలను చంపే వాళ్ళకి చెబుతున్నా. అందుకని దయచేసి మారండి. భార్య విలువ, కుటుంబం విలువ ఏందో తెలుసుకోవాలంటే మన ఆర్మీ జవాన్ని అడగండి. ఆయన ఎన్ని త్యాగాలు చేసి మన దేశాన్ని కాపాడతానికి బాధడు. కుటుంబం విలువేందో, పిల్లల విలువేందో, భార్య విలువేందో ఆయన అడిగి తెలుసుకోండి. అందుకే దయచేసి ఈ సంపకోటాలు సంపటాలు ఇక నుంచి మానాలని నేను కోరుకుంటున్నా.